హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రవీణ్ బర్త్డే స్పెషల్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. మార్నింగ్ క్లీనింగ్స్ అవన్నీ చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి నైవేద్యం చేస్తున్నాను. ఇక్కడ ప్రవీణ్ వచ్చేసి సడన్గా ఇలా ప్రసాదం చేయమని చెప్పారు. నార్మల్గా అయితే నేను పళ్ళు పూలే పెట్టేసి పూజ చేసుకున్నాము, గుడికి వెళ్దామని చెప్పేసి. ఈరోజు సోమవారం పడింది ప్రవీణ్ బర్త్డే. సో ఈరోజు శివుడికి అభిషేకం చేయించుకుందామని చెప్పేసి శివాలయానికి వెళ్దామని. అండ్ ఈరోజు ప్లాన్స్ వచ్చేసి యాక్చువల్గా మేము తిరుపతిలో ఉండాల్సింది. ఈరోజు తిరుపతి రిజర్వేషన్స్ చేయించుకున్నాము, కాకపోతే మాకు దర్శనం టికెట్స్ అవి దొరకలేదన్నమాట. దర్శనం టికెట్స్ అవి అనుకున్నాం కానీ అసలు దొరకలేదు. మనకు సడన్గా దొరకవు కదా తిరుపతి అంటే. సో అందుకని తిరుపతి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన తర్వాత సడన్గా ఏం చేయాలో అర్థం కాలేదు, సెలబ్రేషన్స్ ఏం చేసుకోవాలి ఏంటనేది. కాకపోతే మిట్టు బర్త్డేకి ఆర్ఫనేజ్కి అనాథాశ్రమానికి ఇలా వెళ్తాం కదా. సో ప్రవీణ్ బర్త్డేకి ఎక్కడికైనా ఓల్డేజ్ హోమ్, నా బర్త్డేకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో అందుకని ఈసారి మాకు ఏమనిపించిందంటే హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనిపించింది. అందుకని ఈరోజు ఎలాగో సోమవారం కదా అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత, అభిషేకం అయిపోయిన తర్వాత కుక్ చేసి ప్యాక్ చేసి అప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. పులిహోర అంటే పులిహోర మిట్టు బర్త్డేకి కూడా పులిహోర చేస్తాను, మ్యాక్సిమం పులిహోర చేస్తాను. శివరాత్రికి కానీ లేకపోతే మిట్టు బర్త్డేకి కానీ పులిహోర డిస్ట్రిబ్యూట్ చేయడం అలవాటు. బట్ ప్రతిసారి ఇంక పులిహోర ఎందుకని చెప్పేసి ఈరోజు వెజ్ బిర్యానీ అండ్ ఆల్సో చోలే పొటాటో కర్రీ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో చాలా సడన్గానే అనుకున్నాము, ప్లాన్ అయితే ఏం లేదు, అనుకున్నాం అలా చేసేసాము అంతే. ఈరోజు సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి. ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా అంటే చాలా బాగా జరిగాయి. సింపుల్గా అట్ ది సేమ్ టైం చాలా సాటిస్ఫాక్షన్గా జరిగాయి. అండ్ ఇంకొకటి, ఈరోజు నేను చూపించేది జస్ట్ మీ బర్త్డేస్కి, మీ యానివర్సరీస్కి, మీ లైఫ్లో ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ డేస్లో మీరు ఇలాగ ఏదైనా చేయండి అని చెప్పడానికి మాత్రమే నేను షేర్ చేశాను. అంటే నాకు షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. మిట్టు ఇక్కడ ప్రసాదం తెచ్చుకొని తింటున్నాడు కార్లో. బర్త్డే లేదు నాకు, పెళ్ళిలో ఉందా? మంచిదే, చేసుకో, మళ్ళీ ఎవరైనా దొరికితే. చేసిన తప్ప మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఏంటి ఓం నమ శివాయ. ఇప్పుడు మ్యాక్సిమం దేవుళ్ళందరికీ 2 వైఫ్స్ ఉంటారు కదా, ఎలా భరిస్తారు కొంచెం దేవుళ్ళు కాబట్టి. దేవుళ్ళు అయినా సరే భరిస్తే దేవుడు అవుతాడు, భరించలేకపోతే దేవుడు అవడు, మనిషి అవుతాడు. బాగా చెప్పానే, త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువ చూస్తాను. భరించగలిగితేనే కదా దేవుడు అవుతాడు. మరి వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? బాగానే ఉంటారు, ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. దేవుడు కాబట్టి దేవుడి దగ్గర బాగానే ఉంటారు. దేవుడు అంత దేవుడి దగ్గర ఎలా ఉంటారు చెప్పు? ఈరోజు నేను కాదు, నువ్వు హుషారుగా ఉన్నావు. షర్టకి పసుపు సూపర్. చిన్నపిల్లడిలో ఉన్నావు బ్రో ఈరోజు నువ్వు. ఈరోజే కదా పుట్టావు చిన్నపిల్లడిలాగా. చూడు, చిన్నపిల్లలు బట్టలకి పసుపది, కొత్త బట్టలకి పసుపది రాసుకుంటారు కదా, అలాగా పంచేది కదా. మొత్తం కమ్యూనిటీ అంతా పంచేయి. 1000 చాక్లెట్లు తీసుకొచ్చి. 1000 సరిపో, ఇంకెక్కువ పడతాయి. మిట్టిగా బర్త్డే బాగుంది. మిట్టిగా బర్త్డే బాగుంది తెలుసా? 3వ తారీఖు అది ఏదో ఉంటుంది. అవును, నీ బర్త్డేకి మిట్టిగా బర్త్డే హై, నాది మీడియం, కరెక్ట్ మిడ్ ఆఫ్ ద మంత్. ఇది లో, నాది లో, ఇంకా ఎండ్ ఆఫ్ ద మంత్. ఇంక సాలరీ ఏం ఉండదు. అందువల్ల దేవుడు కూడా చూసావా కరెక్ట్ గా చేసుకోవాలనుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. నువ్వు ఇంట్రెస్ట్ చూపించవు మాలాగా. నాకు ఫ్రాంక్ గా చెప్తాను, చిన్నప్పటి నుంచి అసలు నాకు ఈ బర్త్డే అనే సెలబ్రేషన్స్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. 2 కారణాలు చెప్తా. అందువల్ల నేను ఏం ఫీల్ అవుతుంది తెలుసా? బర్త్డే అనేది మన ఏజ్ పెరుగుతుంది అంటే వీఆర్ రీచింగ్ టు పెద్ద ఏజ్ కి రీచ్ అవుతున్నాం అనే ఒక ఇది ఉంటది. దాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు నా విషయంలో. రెండోది, మన బర్త్డే నేను ఫీల్ ఫ్రాంక్ గా చెప్తున్నా, మన బర్త్డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. మన బర్త్డే మన కోసం వేరే వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. వేరే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కాదు, బయట వాళ్ళు. అంటే మనం అంత ఎదగాలి. ఆ రోజు నిజంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటా. ఎదగడం అంటే అంతటి పేరు సంపాదించితే అప్పుడు
నేను ఎప్పుడు చెప్తున్నా, చిన్నప్పటి అంటే ఒక ఏజ్ తెలిసినప్పటి నుంచి నేను అదే ఫీల్ అయ్యేవాడు. మా బర్త్డే వస్తుందంటే బయట జనాలు సెలబ్రేట్ చేయాలి అంటే నేను జనాలకి ఏదో మంచి చేయాలి, నా కాన్సెప్ట్ అది. పాలిటిషియన్ లో నేను ఒక్క చెప్తున్నా, 1% కూడా ఒక పాలిటిక్స్ గురించి కాదు. ఏదైనా అప్పుడు బయటికి సమాజంకి ఏదైనా సేవ చేసాం అనుకోరా, మనం గుర్తుపెట్టుకుంటారు జనాలు. పొలిటికల్ లీడర్స్ ఒకటే కాదు, మంచి చేస్తే ఎవరినైనా గుర్తుపెట్టుకుంటారు. నేను దేవుడిని అదే కోరుకుంటా తెలుసు, ఎప్పుడు కోరుకున్నా జనాలకు మంచి చేసే శక్తి నాకు ఇవి, నాకు ఉన్నంతలో నేను ఎందుకో జనాల వరకు వద్దు, మా ఇద్దరికి మంచి చెయ్యు, మేము ఇద్దరిని సెలబ్రేట్ చేస్తాను నీ బర్త్డే, అంతే కదా బిట్టు. మీరు కూడా జనాల్లో ఒకటే కదా, అందుకే చెప్తున్నాను నేను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దేవుడికి ఇస్తాం, మనం జనాలకి ఇస్తాం. నీ డైలాగ్ దేవుడు జనాలకి కాదు, మిట్టు డైలాగ్ ఆ శక్తి నాకు ఇవ్వాలి అని అదే జస్ట్ నా ప్రిన్సిపల్ అంతే. నేను అందుకే నాకు ఇష్టం ఉండదు, సీరియస్ గా చెప్తున్నాను. బర్త్డే సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటున్నా, మ్యారేజ్ చేసుకుంటా. ఇప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అన్నావు కదా, మిస్టేక్ చేసిన దానికి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం? బాధతో సెలబ్రేట్ చేసుకుంటావా? ఫోన్లో ఈ రోజు ఏమన్నా నేను ఏమన్నా, నువ్వు ఏదైనా అనే ఈ రోజు నేను అసలు ఏమి అన్నా. నీ బర్త్డే కదా, పండగ చేసుకో, ఏదైనా అను, ఏం పర్లేదు. ఆ కోపం వచ్చినప్పుడు కూడా నువ్వు ఏదైనా మాట నిజంగా ఎలా చూసాను అనుకో, ఆగిపోద్దా మాట, గొంతులో ఉండిపోద్దా మాట. అలా కబుర్లు చెప్పుకుంటూ మేము శివాలయానికి వచ్చేసాము. ముందు రోజే ప్రవీణ్ చెరుకు రసము అండ్ ఆల్సో పాలు, పెరుగు ఇవన్నీ తీసుకొచ్చారనమాట అభిషేకం కోసం అని చెప్పేసి. అండ్ ఈరోజు సోమవారం పడినందుకు సీరియస్లీ ఈరోజు దర్శనం ఎంత బాగా జరిగిందంటే, మా చేతులతోనే మొత్తం లింగకారాన్ని మొత్తం క్లీన్ చేయడము, అభిషేకం చేయడం, మళ్ళీ ఆ పువ్వులు అవి పేర్చడం మాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ టెంపుల్ వచ్చేసి మాకు దగ్గరలో అమీన్పూర్ బ్రహ్మరాంబిక స్వామి, బ్రహ్మరాంబిక తల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నాకు తెలిసి బీరంగూడ ఏరియా, పటాన్చెరు ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ తెలుసు. ఈ టెంపుల్ దగ్గర చాలా వరకు మూవీ షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఈ టెంపుల్కి మేము ఎప్పుడు వచ్చినా సరే ఆ చివర ఉన్నారు చూసారా, వాళ్ళు దండం పెట్టుకున్నారు చూసారా, అక్కడ నుంచి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు గర్భగుడిలోకి రాలేదు, అది కూడా గర్భగుడిలోకి వచ్చి మొత్తం మన చేతులతో చేస్తే మనకి అసలు వేరే లెవెల్లో ఉంటుంది తెలుసా. అసలు నాకు కళ్ళ అసలు నీళ్ళు తిరిగేసి అంతా చాలా బాగా జరిగింది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ప్రవీణ్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనము యాక్చువల్గా అయితే మేము తిరుపతి ప్లాన్ క్యాన్సిల్ అయిన తర్వాత అరకు వెళ్దామా, అరకు సరదాగా వెళ్ళొద్దామా అనకాపల్లి నుంచి అని అనుకున్నాము. అనకాపల్లి నుంచి అరకు కొంచెం దగ్గర ఉంటుంది అనమాట వైజాగ్ నుంచి, అలా అనుకున్నాము. బట్ ఇక్కడ ఈ పూజ అయిపోయిన తర్వాత మాత్రం మాకు కలిగిన హ్యాపీనెస్, అసలు సాటిస్ఫాక్షన్ అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ నేను చిన్నది అలా షూట్ చేశాను అనమాట. పంతులు గారు కొంచెం అభిషేకం అంతా అయిపోయింది, అభిషేకం చేసేటప్పుడు నేను షూట్ చేయలేదు. అభిషేకం మొత్తం అయిపోయి మేము మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మిట్టుతో కొంతసేపు మేము అభిషేకం చేయించాము. నేను కాసేపు చేశాను, ప్రవీణ్ కాసేపు చేశారు. అలాంటి గోత్రనామాలన్నీ చదివి చాలా స్పష్టంగా, చాలా మంచిగా, చాలా ఎక్కువసేపు పూజ చేశారనమాట. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మొత్తం 4-3 వరుసగా నించోబడుతున్నారనమాట. 650 రూపీస్ అనమాట టికెట్. లోపల మనం అభిషేకం చేయించుకోవడానికి మనం కావాల్సినవన్నీ మనమే తీసుకురావాలి. అంటే లైక్ మనం అభిషేకం చేసేవన్నీ కూడా మనమే తీసుకురావాలి. అండ్ లోపల వచ్చేసి సైడ్ ఒకరిని, వెనకాతలు ఒకరిని, పక్కన ఒకరిని అలా పెడుతున్నారు. పెట్టి మొత్తం అందరూ ఒకేసారి మేము తెచ్చినవన్నీ ఒక దాంట్లో వేస్తున్నారు. అవన్నీ కూడా అందరూ చేపెట్టి ఒకసారి అభిషేకం చేస్తామన్నమాట. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, సో అందుకని. అండ్ అసలు బర్త్డే రోజు హైలైట్ అయినవి అదొకటి అండ్ ఆల్సో ఇదొకటి అనమాట. ఇలా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం ఒకటి, అండ్ ఆల్సో అభిషేకం మాత్రం అసలు హైలైట్ అంటే హైలైట్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరుగుతుందని. సో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మేము అనకాపల్లిలో ఉంటేనే, అనకాపల్లిలో మా చేతులతో మేము ఎప్పుడు అభిషేకం చేయలేదు. సో ఈసారి మా చేతులతో మేము అభిషేకం చేయటం అనేది మాత్రం అది అనుభవించే వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట. నేను ఎలా చెప్తుంటే మీకు ఎందుకో అలా వేరేలా అనిపించవచ్చు, అంటే ఏముందిలే అని అనిపించవచ్చు కానీ, బట్ అలా డైరెక్ట్గా మనం అభిషేకం అది చేసి మన చేతులతో చేసేసరికి ఆ శివయ్యకి మనకి
చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకు అసలు యాక్చువల్గా శివుడు అంటే చాలా సెంటిమెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను కార్తీక మాసం మ్యాక్సిమం అనకాపల్లిలో ఉంటాను. మాకు పార్వతీ పరమేశ్వరులు తీసుకొస్తారు కదా విగ్రహాలని, సో అక్కడే ఉంటాను మ్యాక్సిమం. సో నాకు తెలిసి ఫస్ట్ నుంచి నేను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి సోమవారం గుడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను, ప్రతి సోమవారం పూజ చేసుకుంటాను. సో అలా ఉంటుంది అనమాట నాకు. ఎందుకంటే నాకు బద్రీనాథ్ వెళ్ళినప్పుడు కేదార్నాథ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని ప్రకారం నేను అప్పటి నుంచి శివయ్యని బాగా నమ్మడం మొదలుపెట్టాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అలా నేను కొంచెం శివాలయానికి వెళ్ళాను. కాలేజ్ టైమ్స్లోనే నేను శివాలయానికి ఎక్కువ వెళ్ళేదాన్ని ప్రతి సోమవారం. డిగ్రీ చదివేటప్పుడు అయితే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రెడీ అయిపోయి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేదాన్ని అనమాట. అలా ఉండేది నాకు ఆ సెంటిమెంట్. సో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో జరిగిపోతుంది, ఏదో మనం ఎవరైనా దేవుణ్ణి నమ్మితే ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని కాదు, మన నమ్మకం బట్టి ఉంటుంది. నేను ఎక్కువ ఈ మధ్య అయితే శివయ్యని అండ్ ఆల్సో బాబాని ఎక్కువ నమ్ముతున్నాను అనమాట. సోమవారం అండ్ లక్షవారం ఇంతకుముందు నాన్ వెజ్ తినేసేదాన్ని, ఇంతకుముందు సోమవారం కూడా తినేసేదాన్ని. బట్ ఇప్పుడు స్ట్రిక్ట్గా సోమవారం అండ్ ఆల్సో లక్షవారం 2 రోజులు కూడా కంప్లీట్గా స్టాప్ చేసేసాను. అంత ఇదనమాట. సో ఈరోజు లక్షవారం కదా, లక్షవారం బాబా టెంపుల్కి వెళ్తాను ఈవినింగ్. ప్రతి లక్షవారం ఈవినింగ్ మ్యాక్సిమం సాయంత్రం హారతి పాటకి అందుకునేలాగా వెళ్తానమాట. సో హారతి పాట అయిపోయిన తర్వాత హారతి పాటకి ఇంకేసి నేను అందుకోలేకపోతే ఇంట్లో హారతి పాట పెట్టుకుంటాను. సో అలా నాకు హారతి పాట కూడా చాలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. ఈవినింగ్ హారతి ఉంటుంది కదా, ధూపహారతి, దానికనమాట. సో అది. అండ్ ఇక్కడైతే మొత్తం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పళ్ళెంలో వేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం వెజ్ బిర్యానీ చేసేసుకుందాం. వెజ్ బిర్యానీ నేను ఇక్కడ కెమెరా పెట్టేసి వదిలేసాను, నేను మర్చిపోయాను అనమాట కెమెరా రన్ అవుతుందని సంగతి. పక్కన ఇంకోటి ఏదో కట్ చేసుకుంటున్నా. అండ్ మిల్ మేకర్స్ కూడా నానబెట్టాను, కొంచెం హాట్ వాటర్లో నానబెట్టి కొంచెం గట్టిగా స్క్వీజ్ చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. కావాల్సినవన్నీ ఇందులో చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దట్ నేను స్టవ్ తీద్దామని పైనుంచి పైన ర్యాక్స్లోని స్టవ్ ఉంటుంది, స్టవ్ తీసి కుక్ చేద్దామని, కర్రీ కుక్ చేసేద్దామని. కర్రీ ఆల్రెడీ నేను పొటాటోస్ అండ్ గాంధీ శనగలు ఉంటాయి కదా, అది కాబూలి చనా ఉంటాయి కదా, నేను సలాడ్కి ఎక్కువ చేసుకుంటాను కదా, అవి నానబెట్టాను. మార్నింగ్ నానబెట్టాను, మార్నింగ్ కాదు ఎర్లీ మార్నింగ్ 4కి అలా నానబెట్టాను. అప్పటి నుంచి కొంచెం నానేయి ఆ తర్వాత అవి కూడా విజిల్ పెట్టించేసుకున్నాను, ఒక 2 విజిల్స్ పెట్టించేసుకున్న తర్వాత పొటాటోస్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. అండ్ ఇప్పుడు ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ, టొమాటో, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇది ఎక్కువ పేస్ట్ వేసుకున్నాను ఎందుకంటే మనకి కర్రీ ఎక్కువ కావాలి కదా. ఆల్మోస్ట్ ఒక 25 ప్యాకెట్స్ వరకు చేద్దాం అనుకున్నాము. ఒక 3 kgs వరకు రైస్ కుక్ చేశాను. 2.5 to 3 kgs వరకు 3 kgs అలా అయ్యాయి అనమాట. సో అలా అంత రైస్ చేసుకున్నాను అండ్ బిర్యానీ. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ వచ్చేసి బాగా దగ్గర అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆనియన్ పేస్ట్ అది బాగా దగ్గర అయిపోయిన తర్వాత మసాలా పౌడర్స్ వేసేద్దాం. మసాలా పౌడర్స్ వేసిన తర్వాత మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ నానబెట్టాను కదా, అందులో కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అవి అండ్ గ్రీన్ పీస్, పొటాటో, మ్యాష్ చేసిన పొటాటో అండ్ కాబూలి చనా ఇవన్నీ వేసేసి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచాను అనమాట. కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఇది కొంచెం చోలే పొటాటో కర్రీ లాగా వచ్చిందనమాట. బిర్యానీలోకి కలుపుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. నేను ట్రై చేశాను, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చిందనమాట. అండ్ నేను కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ మసాలా వేసాను కాబట్టి చాలా బాగా వచ్చింది. అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నా. సో కర్రీ ట్రై చేయండి మీరు. ఇది మనకు ఆనియన్ అండ్ ఆల్సో టొమాటో పేస్ట్ వేసాం కాబట్టి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. కాకపోతే ఇది పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి, లేదంటే మొత్తం కూర అంతా కూడా ఉల్లిపాయ పచ్చి వాసన లాగా వస్తుంది అనమాట. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇది ఇంకా లోపల వండేసాను, అంటే లోపల స్టవ్ మీద వండేసా. బిర్యానీ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఇంకా ఇంది మీద సరిపోదని చెప్పేసి దట్టు టైం అయిపోతుంది కదా అని బయట పొయ్యి పెట్టి బయట కుక్ చేసుకున్నాను అనమాట. అండ్ మొత్తం ఇది అయిపోయిన తర్వాత అది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మేము ప్యాకింగ్లు చేయడం స్టార్ట్ చేసాము. ఈ లోపు ప్రవీణ్ ఏంటంటే ఆ ప్యాకింగ్ కవర్స్ అండ్ ఆల్సో అల్యూమినియంస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అండ్ ఇవి పట్టుకొని మేము గణేష్ గడ్డకు వెళ్ళాము. గణేష్ గడ్డ అంటే మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గర వస్తుంది గణేష్ గడ్డ టెంపుల్. గణేష్ గడ్డ టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. మనకి సంగారెడ్డి వైపు ఎవరెవరికి తెలుసో వాళ్ళందరికీ గణేష్ గడ్డ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది కొత్త వెహికల్స్ ఏమైనా కొన్నప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటారు. అక్కడ మొత్తం మనకి ఇప్పుడు
చిలుకూరులో ఎలాగైతే ప్రదక్షిణలు చేస్తారో అలా చేస్తారనమాట గణేష్గడ్డ టెంపుల్లో. 11 సార్లు తిరిగి మొక్కుకుంటారు ఏమైనా మొక్కుకోవడం. ఇన్ కేస్ అది అయిపోయిన నెరవేరినాక 108 సార్లు ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేయాలన్నమాట. సేమ్ మనకి ఇక్కడ చిలుకూరులో ఎలాగైతే ప్రదక్షిణాలు చేస్తారో అలాగే అనమాట. మేము ఎప్పుడు అలా ట్రై చేయలేదు కానీ బట్ మ్యాక్సిమం కొంచెం లాంగ్ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఏదైనా ప్రశాంతంగా అనుకునేటప్పుడు మాత్రం గణేష్గడ్డకి అండ్ వైకుంఠపురం టెంపుల్కి కంపల్సరీగా వెళ్తాం అనమాట. వైకుంఠపురం టెంపుల్ కూడా ప్రవీణ్కి ఫేవరెట్. అక్కడ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు మ్యాక్సిమం టెంపుల్సే తిరిగాము. అండ్ ఈవినింగ్ తెలుసా, ఈవినింగ్ పబ్కి వెళ్దాం అనుకున్నాం మేము. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని పబ్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా అంటే ఫ్యామిలీ పబ్ అనమాట. మిట్టుని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా నాన్ వెజ్ అది తిన్నాం కదా ఈరోజు, ఇద్దరు స్టార్టర్స్ తినాలన్నా సరే ఈరోజు అభిషేకం అండ్ ఆల్సో సోమవారం కదా అని ఇంక ఈరోజు వద్దులే, ఇంక తర్వాత ఇంకెప్పుడైనా వీకెండ్ వెళ్దాంలే అన్న దాని మీద ఇంకా మేము పబ్కి వాటికి ఏమనలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు 7 దాటేసరికి నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ ఎర్లీగా లేస్తా కదా, 7 దాటాకి ఇంక నేను ఎంత ఇబ్బంది పడుతున్నట్టే బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఇంక 7 దాటాకి ఇంక ఏ ప్రోగ్రాములు పెట్టినా పడుకొని పోవడమే ఇంకా. అందుకని ఈ మధ్య డిన్నర్కి కానీ రెస్టారెంట్లకి మూవీస్కి ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ఆల్మోస్ట్ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఆ తర్వాత ఇక్కడ బయట ఇలాగా పొయ్యి పెట్టుకుని మొత్తం అన్నీ కూడా స్టార్ట్ చేసేసా వంట చేయడం. అదేంటి ఫస్ట్ ఈ హండీలోని గరం మసాలా ఆయిల్ వేసుకొని గరం మసాలా వెజ్ బిర్యానీ ఎలా చేస్తాను నేను మళ్ళీ కామెడీగా చెప్తున్నాను కానీ మీకు వెజ్ బిర్యానీ నార్మల్గా అందరూ ఎలా చేసుకుంటారో నేను అలాగే చేసుకుంటున్నాను. మొత్తం గరం మసాలా అవన్నీ వేసుకొని ఇక్కడ నేను షూట్ చేయమని ప్రవీణ్కి ఇస్తే ప్రవీణ్ ఏంటి ఇది చెయ్యి అది చెయ్యి ఫస్ట్ ఇది వెయ్యి ఫస్ట్ అది వెయ్యి అని చెప్తా ఉన్నారనమాట. సో వెజ్ బిర్యానీ అయితే ఇక్కడ చాలా నీట్గా అయిపోతుంది తెలుసా. ఇటు సైడ్ పెట్టుకుంటాను కానీ కుక్ చేయడానికి చాలా తొందరగానే అయిపోతుంది. కాకపోతే దగ్గరుండి చేసుకోవాలన్నమాట. జంతికలు వేయాలన్నా అది దేనికి వేయాలన్నా ఇటు సైడ్ బాగుంటుంది అనమాట. సో వెజ్ బిర్యానీ మొత్తం వెజ్జీస్ అవన్నీ అండ్ వెజ్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా యమ్మీగా వచ్చింది తెలుసా. నేను ఒక 2 స్పూన్లు తిన్నాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నేను మిట్టుకు అడిగి తినిపించాను. మొత్తం బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత మిట్టుకు పెట్టాను. ఎందుకంటే మా బుజ్జి వినాయకుడు వాడే కదా, సో అందుకని వాడికి అప్పటికి బాగా ఆకలేసేస్తుంది. మాకు కూడా ఫుడ్ ఇదే ఆఫ్టర్నూన్కి. ఇంకా మేము పెద్దగా ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకోవడం కానీ ఇంట్లో ఇంకా వేరేది ఏం కుక్ చేయలేదు. ఇది కుక్ చేసేసరికి నాకు సరిపోయింది. క్వాంటిటీ ఎక్కువ దాని మీద కొంచెం అన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఆ కర్రీ కూడా కుక్ చేసుకొని చేసేసరికి టైం సరిపోయింది అనమాట. యాక్చువల్గా అయితే నేను గుత్తి వంకాయ వండుదాం అనుకున్నాను. ఇంకా గుత్తి వంకాయ వండలేదు. ఇంకా టైం సరిపోదు కదా, మనం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా లంచ్ టైం లోపు అని చెప్పేసి ఇంకా వెజ్ బిర్యానీ ఇలాగా అండ్ ఆల్సో కర్రీ అవన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా దాని మీద. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రవీణ్ అయితే వాటర్ బాటిల్స్ తీసుకొచ్చారు. వాటర్ బాటిల్స్ కూడా ప్యాక్ చేసేసాం. మేము ముందుగా ప్లాన్ చేసుకొని చేస్తే కనుక ఇంకా కొంచెం రైతా కానీ లేకపోతే ఇంకొక స్వీట్ కానీ అలా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. బట్ అస్సలు అనుకోలేదు. ముందు రోజు అనుకున్నాం అంతే. ముందు రోజు నైట్ అనుకుని తర్వాత రోజు మార్నింగ్ గబగబా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చారు, గబగబా వండేసి అంతే. అండ్ ఈ బిర్యానీ అయితే అయిపోయింది. దించేసిన తర్వాత ఈ కర్రీ కూడా ఇంకా మగ్గాలన్నాను కదా, ఆ కర్రీ కూడా చాలాసేపు మగ్గించాను ఇంకా ఈ స్టవ్ మీదే. ఆ తర్వాత బిర్యానీ అయితే అయిపోయింది. ఇంట్లో రైస్ ఉంటుంది కదా, ఇంట్లో రైస్తోనే కుక్ చేసుకున్నాను. ఇంకా పసుపు అది ఏమి యాడ్ చేయలేదు. కర్రీ పసుపు కలర్లో ఉంది కదా అని వెజ్ బిర్యానీ మనకు వైట్ కలర్లోనే బాగుంటుంది కదా, అందుకని చాలా టేస్టీ వచ్చింది తెలుసా. ఇంకొక 5 నిమిషాలు కనుక నేను పొయ్యి మీద ఉంచినట్టయితే మాడిపోయేది, అంటే కిందన అడుగంటేసేది. బట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చిన్న వాటర్ ఉందనగా నేను దించేసాను. ఆ వేడికి ఉడికిపోతుంది కదా, అందుకని చెప్పి చిన్న వాటర్ ఉండగా దించేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు మనం వండే వంట మంచిగా వచ్చిందనుకోండి, అది కూడా ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఇక్కడ జరిగేది అదే అనమాట. సో కర్రీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇది వెజ్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ప్రవీణ్ అయితే మొత్తం డిస్ట్రిబ్యూట్ అంతా చేసి వచ్చిన తర్వాత తిన్నారు. తన కోసం పక్కన పెట్టాను అనమాట. కొంచెం మిగతాదంతా ప్యాక్ చేసేసా. అండ్ మిట్టుకి ఇక్కడ ఆకలేసేస్తుంది అని చెప్పేసి అంటే నేను చెప్తాను అనమాట, మన బుజ్జి వినాయకుడు వాడికి పెట్టేద్దామని చెప్పేసి మిట్టుకి పెడుతున్నాను అనమాట ఫస్ట్. ఎందుకంటే మన దేవుడి గదిలో వెజ్ బిర్యానీలు అవి పెట్టుకోం కదా నైవేద్యం కింద. మార్నింగ్ అయితే నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టేశాను దేవుడి గదిలో. సో ఇక్కడ మా బుజ్జిగాడు తినేసిన తర్వాత వాడు చెప్తాడనమాట ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆల్రెడీ సాల్ట్ అవన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి చాలా యమ్మీ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటికి ఎవరినైనా పిలిచి చేద్దామంటే మాకు అంత సపోర్టివ్ ఉండదు అనమాట కమ్యూనిటీలో. సో అందువల్ల సరే ఇంక ఇదే బెస్ట్ లే అని చెప్పేసి ఇలా
పెట్టుకున్నాము. సో ఇక్కడైతే ప్రవీణ్ కర్రీ ప్యాక్ చేస్తున్నారు, నేను బిర్యానీ ప్యాక్ చేస్తున్నాను. ఇలా సిల్వర్ దాంట్లో ఇప్పుడు మన ట్రైన్లో ఏవైతే మన ఫుడ్ ఇలా పెడతారు కదా ఆ టైప్ తీసుకొచ్చారనమాట. సో ప్యాకింగ్లు అయితే అయిపోతున్నాయి. ఒక వాటర్ బాటిల్, ఒక బిర్యానీ పొట్లం, ఒక కర్రీ పొట్లం అలా వేసేస్తున్నాం ప్లాస్టిక్ కవర్లో. సో
తర్వాత నేను కట్టుకున్న చీర గురించి నేను మీకు షేర్ చేయలేదు కదా. ఈ చీర నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోతుంది ఈ చీర కొనుక్కొని. అనకాపల్లిలో మా చెల్లి ఫంక్షన్‌కో ఎప్పుడో కట్టుకున్నట్టున్నాను లాస్ట్. సో, మహా అయితే 2 సార్లు కట్టుకున్నాను అంతే. ఇది మూడోసారి. సో, చాలా బాగుంటుంది చీర. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్ఆర్ కలెక్షన్స్‌లోనో లేకపోతే ఎక్కడో కొన్నాను. గుర్తులేదు అసలు. 4 ఇయర్స్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ అయిపోయింది. ఈ డ్రెస్ కూడా ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోతుంది ఈ డ్రెస్ తీసుకొని. సో, అన్నీ పాతవన్నీ ఒక్కోటి బయటికి తీసిన. ఇది నేను టైట్ చేసుకున్న సైడ్‌లు, ఇంకా లూజ్‌గా ఉందనమాట. సో, ఇది నారాయణ పట్టుదనమాట. ఇది అనన్య ఫ్యాషన్స్, అనన్య సంథింగ్ గుర్తులేదు అస్సలు. ప్రవీణ్‌కి ఈ షర్ట్ అయితే నిన్న మిట్టు గిఫ్ట్ ఇచ్చాడనమాట. నిన్న వాల్యూ జోన్‌కి వెళ్ళాం కదా. సో, ఈ షర్ట్‌కి ఉన్న డబ్బులు వాడే ఇచ్చాడనమాట. అంటే సో, టెక్నికల్‌గా వాడి గిఫ్ట్ అనే కదా అర్థం. సో, షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. షర్ట్ సూపర్ ఉంది ప్రవీణ్ అంటే. ప్రవీణ్ అలా యాక్ట్ చేస్తున్నారనమాట. సో, మేము ముగ్గురం ఇంకా రెడీ అయిపోయి ఇంక నేనైతే సారీ మార్చుకొని ఇంకా ఇలా కొంచెం సింపుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంచెం సారీ అది ఇంకా వంటది చేశాను, ఫుల్ నలిగిపోయిందని దాని మీద. ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత మిట్టు పక్కన ఉన్నాయి మొత్తం పార్సల్స్ అన్నీ కూడా. ఇంక దారిలో ఎవరైనా కనబడితే అలా ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు అన్న కాన్సెప్ట్లో మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ అది గణేష్ గడ్డకు వెళ్తున్నాము. గణేష్ గడ్డకు వెళ్ళే దారిలో నేను ఈరోజు చూపించేది కూడా ఇది నేను ప్రిపేర్ చేయడం ఉండొచ్చు, బట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినవి అయితే నేను షూట్ చేయలే. ఒకరికి ఇద్దరికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే షూట్ చేశాను. ఇంకా అంతకు మించి నేనేం షూట్ చేయలేదు. లైక్ అంటే మరీ ఓవర్గా ఉంటుంది అన్నట్టుగాన. సో, ఆ చిన్న చిన్నవి కూడా షూట్ చేయకుండా ఉండొచ్చు. మీరు అనొచ్చు అవి కూడా చూపించాల్సిన అవసరం ఉందా మీరు షేర్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి. బట్ అది కంప్లీట్లీ నా మెమరీ కోసం నేను షూట్ చేశాను, అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా కొన్ని మాకేంటంటే తర్వాత ఈ వీడియో చూసుకున్నప్పుడు అప్పుడు అలా చేసాం కదా, ఇప్పుడు ఇలా చేద్దాం, ఇంకా కొంచెం బెటర్గా చేద్దాం, ఇంకా కొంచెం ఏమైనా ఇంకొంచెం ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా మనం ప్లాన్ చేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది కదా, అదనమాట. అలా అందుకోసం నేను షేర్ చేస్తున్నాను అంతే. అండ్ మీ బర్త్డేస్కి, మీ యానివర్సరీస్ కూడా ఇలా ప్లాన్ చేయండి. సో, ఇది ఒక కొంచెం చిన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ టెంపుల్ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ అన్నాను కదా, అదే గణేష్ గడ్డ అని చెప్పాను కదా. సో, ఆ టెంపుల్కి వచ్చాము. దారిలో ఉంటుంది అనమాట. దారిలో అంటే మేము ఈ టెంపుల్కనే వచ్చాం, దారిలో అందరికీ ఇద్దామని చెప్పేసి. అండ్ ఇలాగా ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత అందరూ చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు అప్పటికే. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చూసారా మిర్రర్ ఎలా కనబడుతుందో. పంచముఖ వెనకతల మిర్రర్ ఎందుకు పెట్టారంటే పంచముఖ ఆంజనేయ స్వామిది ఇంకొక రూపం వెనకతలు కనిపిస్తుంది కదా, అందుకని అద్దం పెట్టారు అలాగా. అండ్ ఇక్కడ శివలింగం కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు. నాకు శివలింగం ఏదైనా శివలింగం చేసేసరికి నాకు ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. నేను ప్రతిసారి ఇంక ఎంట్రన్స్ లాస్ట్లో చూపిస్తున్నట్టున్నాను. సో, ఓం గం గణపతయే నమః అని చెప్పేసి ఉంటుంది. అది మనం అనుకుంటూ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈరోజు యాక్చువల్గా బోనాల పండుగ కూడా ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. BHL, ఇది BHLలో ఉంటుంది. మాకు బోనాల సంగతి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్. అంటే బోనాలు ఎప్పుడు చేస్తారు ఏంటి ఇవేం పెద్దగా తెలియదు, ఎందుకంటే మేము ఆంధ్ర సైడ్ కదా. సో, సంక్రాంతి పండుగ ఇవన్నీ మాకు తెలిస్తే కానీ బోనాల పండుగ అవన్నీ పెద్దగా తెలీదు. సో, ఇక్కడ బోనాలు చాలా అంటే చాలా బాగా చేస్తారు. తెలంగాణలో స్పెషల్ అది కదా, బోనాల పండుగ ఎక్కువ తెలంగాణ వాళ్ళే కదా చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు కాబట్టి. సో, ఇక్కడ టెంపుల్కి వెళ్దాము ఇంకా అలా ఆన్ ది వే కదా అని చెప్పేసి BHL టెంపుల్కి వెళ్ళి అక్కడ మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారు టెంపుల్. సో, బయట పువ్వుల డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేస్తున్నాం. ముందు రోజు నైట్ తొందరగా పడుకుని పోవడం వల్ల ప్రవీణ్ కూడా 11 o'clock పడుకుని పోవడం వల్ల 12 o'clock కేక్ కట్ చేయించలేకపోయాం. సో, అదే కేక్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కట్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇవి ఈరోజు ప్రవీణ్ బర్త్డే సెలబ్రేషన్స్. నిన్న ప్రవీణ్కి చాలామంది విష్ చేశారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ప్రవీణ్కి ఈ ఇయర్తో 37 వస్తున్నాయి అనుకుంటా, 37, 36 వస్తాయి అనుకుంటా. ప్రవీణ్కి నాకు 6 years డిఫరెన్స్ అనమాట. సో, నాకు 30 వచ్చాయంటే ప్రవీణ్కి 37 వచ్చినట్టు. సో, అలా నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. సో, ఏజ్దే ఉందిలే అన్నట్టుగా. సో, అదనమాట ఈరోజు సింపుల్ సెలబ్రేషన్స్ అట్ ది సేమ్ టైం మోస్ట్ సాటిస్ఫాక్టరీ సెలబ్రేషన్స్. మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది కంప్లీట్లీ ఎగ్లెస్ కేక్ అనమాట. ఎగ్లెస్ కేకే తెప్పించాను నేను. సో, నాకు ఎంత యమ్మీ అనిపించిందో నోరంతా. నాకు డైట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్నవి కూడా చాలా యమ్మీగా అనిపిస్తాయి కదా. సో, అదనమాట. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ వన్స్ అగైన్ మీరు నాకు చెప్పండి వీడియో ఎలా ఉంది అని చెప్పేసి, ఓకేనా. అండ్ అదనమాట. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.